తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే వరమౌక్తికం करतले वेणुं करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं च कलयन् कण्ठे च मुक्तावळी गोपस्त्रीपरिवेष्टितो जयते गोपालचूडामणि जयते తర్వాత కూడా ఇచ్చారన్నమాట ఇంకో శ్లోకం ఇక్కడ, దాని కంటిన్యూషను. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని భవనీశ్వరునే శరణము వేడెదన్. ఏ శ్లోకం అమ్మా ఇప్పుడు? కలిపి చెప్పాం, రైట్, కరెక్ట్. 43 చదవండి. నత్వమో స్వర్గదిగతః అంతోన్నిలోకక్షత్రయేస్య ప్రతిమ ప్రభావః. ఓ అనుప్రభ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవడనూ లేడు. ఇంకా నీకంటే అధికులెట్లుండును? పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న త్వత్సమోస్త్యభ్యధిక కుచ్యోన్యోః ఏ లోకత్రయేప్య ప్రతిమ ప్రభావా. లోకత్రయే అప్య ప్రతిమ ప్రభావ అంటే అనుపమానటువంటి ప్రభావం ఉన్నటువంటి పరమాత్మ. పితాసి, నువ్వు తండ్రి లాంటి వాడివి. చరా లోకస్య, అన్ని లోకాలకు కూడా నువ్వు తండ్రి లాంటి వాడివి. చరాచరస్య, చరాచర జగత్తు మొత్తానికి కూడా నువ్వే తండ్రివి. త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్, నిన్నే పూజనీయుడు నువ్వు, గురువుగా పూజింప తగ్గవాడివి నువ్వే. నా త్వత్సమో స్తమోహ్ అంటే నీకు సమానమైనటువంటి ఎవరు కూడా లేరు ప్రతిభలో కానీ, అట్లాగే నీలాంటి అధికుడు కూడా ఎవరు కూడా లేరు. అంటే సర్వము నువ్వే, నువ్వే పితవు, నువ్వే సర్వశ్రేష్ఠుడవు, నీవే గురుడవు. చూడండి ఎన్ని వస్తాయో. గురువుగా ఎవరిని మనం అంగీకరించాలన్నది కూడా శ్రేష్టమైన వ్యక్తినే మనం గురువుగా అంగీకరించాలి అని చెప్తూ తను కొన్ని లక్షణాలు ఏమిటి? పూజ్యుడై ఉండాలి, ఆయన సర్వశ్రేష్ఠుడై ఉండాలి. ఈ ముల్లోకాల యందు నీతో సమానుడు ఎవడు కూడా లేడు. అంతవరకు అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారా పరమాత్మ సమానం ఎవరు లేరని? కానీ భయం కదా అర్జునుడిలాగా, అమ్మో. అదే దాన్నే సాధన చేయాలమ్మా, దగ్గర చేసుకోవాలి, భగవంతుడిని దగ్గరకి చేసుకోవాలి. ఎవరైతే భగవంతుడి దగ్గర తీసుకోగలుగుతారో వారికి ఆనందం వస్తుంది. అది గురువు ద్వారా సాధ్యం. సో గురువు ఆజ్ఞ ఫాలో అవుతూ గురువు చెప్పింది తూచా తప్పకుండా చేయగలగాలి. అవాంతరాలు వస్తాయి,
అడ్డంకులు వస్తాయి, కానీ దాని మీద ఫోకస్ చేయకుండా నేను, భగవంతుడు, గురువు అన్నదే మనసులో ఉండాలి. మిగతా విషయాలన్నీ కూడా విషయాలుగానే చూడాలి. అంటే విషయాలలో మహిమని పెట్టకూడదు. మహిమను ఎక్కడ చూడాలి? పరమాత్మ, గురువు వీళ్ళిద్దరిలోనే మహిమ పెట్టాలి. కానీ మిగతా వాటిని విషయాలుగానే ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకే వాటికి విలువిస్తూ కర్తవ్య బుద్ధితో ఒక పని నిర్వర్తించి అవతల పడేసినట్టుగా ఉండాలి. నిష్ఠ, నియమము, భక్తి ఇవన్నీ కూడా పరమాత్మపైనే ఉండాలి. సో ఎప్పుడైతే విషయాలకి, ఇంద్రియాలకి సంబంధించిన వాటికి నేను లోబడి మహిమని అక్కడ పెడతానో ఇప్పుడు సాధన కష్టం అవుతుంది. అందుకే నేను మిమ్మల్ని రాగానే క్వశ్చన్ అందుకే వేశాను, సాధన ఎట్లా ఉంది అని. ఆ మహిమని మనం అనుభూతి చెందినప్పుడు మనకి పదే పదే ఏదైతే మనసు మన మాట విన్నదో అనుకుంటున్నామో అదే మనసు మన మాట అదే గుర్తు చేస్తుంది మనకి. అది వింత. ఏదైతే మన మనసుకు శత్రువుగా చూడమని మొదట్లో చెప్పానో ఇప్పుడు అదే శత్రువు మిత్రుడైన తర్వాత నాకు పదే పదే చెప్తుందనమాట, ఇది విషయము, ఈ విషయానికి అంత మహిమిస్తున్నావు ఎందుకు? ఎక్కడ వరకు ఏం చేయాలో దాన్ని అంతవరకు చేసేసి కర్తవ్యం నిర్వర్తించేసి మళ్ళీ నువ్వు మహిమాన్వితుడైనటువంటి భగవంతుడితో ఉండు అని చెప్తుంది మనసు. సో మనసుకి మనం ఇవ్వాల్సిన సాధన అది. జ్ఞానం అందరికీ ఉంటుందమ్మా. సూర్యుడు తూర్పున ఉదయించును, జ్ఞానం అంత తెలియని ఎవరో తెలియదు. తూర్పున ఉదయిస్తుడు ఎవరు తెలియకపోవచ్చు. చదువుకోలేని వాళ్ళకి, స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి తూర్పు పడమరకు ఎవరు చెప్పకపోతే తెలియదేమో, కానీ సూర్యుడు ఉదయించును, అస్తమించును అంతవరకు తెలుసు కదా, అది జ్ఞానమే కదా. కానీ ఆ సూర్యుడి మహిమ ఎంతమంది తెలుసు? ఆ మహిమ తెలిసిన వాళ్ళు పొద్దున్నే లేవగానే సూర్యుడు చూడకుండా విషయాల మీదకి పరిగెడతారు. మహిమ తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఆ సూర్యభగవానుడికి, సూర్యనారాయణుడికి సూర్య నమస్కారం చేయకుండా, ఆయనకి దర్శించుకోకుండా, ఆయన్ని తలుచుకోకుండా ఏ పనిలోకి, ఆయన మహిమను తలుచుకోకుండా ఎటువంటి పనిలోకి వెళ్ళరు. లేదు, మహిమలు తెలియని వాళ్ళు ఏం చేస్తారు? సూర్యుడు వచ్చాడు, వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు, నా డ్యూటీ నేను చేసుకుంటాను అంటాడు. వాచ్మెన్ వచ్చి వెళ్ళిపోయినట్టుగా, నైట్ వాచ్మెన్ రాత్రి వచ్చాడు, వెళ్ళిపోయాడు కదా, నా పని మొదలు పెట్టుకోవాలి అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా సూర్యుడి మహిమ నా యొక్క కంటి చూపు కానీ, నా ఆలోచనకు కానీ, నా తేజస్సు కానీ, నా ఆకలికి కానీ, ఈ యొక్క వృక్షాలన్నిటికీ, ప్రకృతి మొత్తానికి, ఈ ముల్లోకాలకి కూడా వెలుగుని, తేజస్సుని, జీవాన్ని ఇచ్చేటువంటి భగవానుడు సూర్య భగవానుడు. ఆయన ద్వారా పరమాత్మ సకల జీవరాశికి ఒక అవకాశం ఇస్తున్నాడు, జీవాత్మనందరికీ కూడా అని మనం గ్రహించినాడు. ఆ మహిమ వెనకాల పడతామన్నమాట. అప్పుడేమవుతుందంటే మీకు మహిమతో కూడిన జీవితం వస్తుంది, మహిమతో కూడిన జీవితం ఉంటుంది. అప్పుడు మనం ప్రతి చోట అనుభూతి పొందుతూ ఉంటాం. ఎక్కడ అనుభూతి పొందుతాం? అదే పరమాత్మని ప్రతి చోట, ఎక్కడ చూస్తే అక్కడ, ఏది వింటే అది, ఎక్కడ మాట్లాడితే అక్కడ, దానిలో పరమాత్మనే చూస్తూ మనం విషయాలని ఆచరిస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో మనలో ఒక రకమైనటువంటి ఒక భావం వస్తుంది. ఏం భావం? దాని భావం పేరేమిటి? ఏం భావం అది? ఆత్మభావం. ఎక్సలెంట్. ఆత్మభావం వస్తుంది. ఆత్మభావం అది. పరమాత్మను నీలో స్పందన వస్తుందంటే ఆత్మభావం. పరమాత్మ గురించి స్పందించగలిగేది ఒక్కటే ఉంది, అది ఆత్మ. విషయాల గురించి స్పందించేది మనసు, ఇంద్రియాలు. అంటే నేను ఎక్కువగా స్పందిస్తున్నాను బయట విషయాలకి, బయట ఇంద్రియాలకి బాగా స్పందిస్తున్నానంటే నేను ఎక్కడున్నట్టు లెక్క? మనసు అనే దగ్గర ఆగిపోయానని లెక్క. ఈ మనసు, ఇంద్రియాలు ఎక్కడ ఆగిపోతున్నాయి అంటే వాటిచ్చే మహిమను బట్టి అవి ఆగిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సాధన చేస్తూ ఉంటే మీకు ఆత్మభావం కలుగుతుంది. ఈ ఆత్మభావం మాత్రమే మీకు పరమానందాన్ని ఇవ్వగలుగుతుంది.
ఆ ఆనందాన్ని కనుక మీరు ఒక్కసారి అనుభవించడం మొదలు పెడితే అది అలవాటుగా మారుతుంది. అది అలవాటుగా మారిన వాళ్ళకి మీ యొక్క వ్యవహారం కానీ, మీ పద్ధతి కానీ, మన మాట కానీ, మన యొక్క ఆలోచన కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? వాళ్ళు విషయాలు మాట్లాడుతూనే ఉంటారు, విషయాల గురించి గొప్పగా చెప్తూ ఉంటారు, అంటే మహిమగా మాట్లాడుతుంటారు. విషయాలకి బోళ్ళంత మహిమను ఆపాదించి చెప్పా కదా, ఓహో అది, ఆహా ఇక్కడ అలాగా, అక్కడ అలాగా, ఓహో ఆహా అంటూ ఉంటారు. ఎప్పుడైతే మహిమతో కూడిన విషయాలకి మీరు కూడా ఆకర్షితులు అవుతారో అప్పుడు పరమాత్మ దూరం అయిపోతాడు. అంతే కదా. ఇప్పుడు గుడిలో ఉన్న విగ్రహం ఏమిటి? రాయి అనుకుంటే రాయి, దేవుడు అనుకుంటే ఎక్కడుంది తేడా? మన భావంలో తేడా, మన భావంలో తేడా. ఎవరైతే దాన్ని రాయి కాకుండా పరమాత్మగా భావిస్తూ ఆత్మభావంతో ఆయన దర్శించగలుగుతారో వారికి మాత్రమే పరమాత్మ కనిపిస్తాడు. వారికి మాత్రమే పరమాత్మ యొక్క ఆనందం దొరుకుతుంది. మిగతా వాళ్ళకి దొరకదు. ఏదో ముక్కుబడిగా వెళ్ళి కాసేపు ఒక అష్టోత్తరము, ఒక సంవత్సరం చదివేసి ఏదో కొబ్బరిగా కొట్టేసి బయటపడిపోదాం, కనీసం పూజ చేసేసామని ఆనందం, ఒక తృప్తి. వాళ్ళకి అంత ఆనందం దొరకదు. ఎందుకు దొరకదు అంటున్నాను, అది ఎలా తెలుస్తుంది అంటే నేను చెప్తున్నారన్నమాట. ఆయన సర్వశ్రేష్ఠుడని నువ్వు అనుకోవటం లేదు, ఆయన మాత్రమే పూజ్యుడని నువ్వు అనుకోవటం లేదు, ఆయన మాత్రమే నీ గురువు అని నువ్వు అనుకోవటం లేదు, ఆయన ఒక్కడే ఆశ్రయించదగినవాడు అని మనం అనుకోవటం లేదు, ఆయన గురించే నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోవటం లేదు. నా యొక్క మాట కానీ, నా యొక్క ఆలోచన కానీ, నా యొక్క భావము కానీ ఆయన చుట్టూ తిరుగుతోందా లేదా? అదే మొన్న నేను సీనియర్ సిటిజన్లో చెప్పిన విషయం అదే. ఎంతమంది గ్రహించారు నాకు తెలియదు, కానీ ఆ రోజు హడావుడిగా నేను చెప్పింది అదే. ఏం చెప్పాను? బాల్యంలో తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ఆనందంగా ఉంటుంది చెప్పినా కదా. అదే మధ్య వయసులో ఉంటే ఏదో పిల్లలు నా చుట్టూ తిరిగితే ఆనందంగా ఉంటుంది. వార్ధక్యం వచ్చాక నేను పరమాత్మ చుట్టూ తిరిగితే ఆనందం రావటం లేదు అంటే ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. అది దాన్ని జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎందుకంటే ఇది కొంచెం ముందు కత్తి మీద సాములా ఉంటుంది, కానీ తర్వాత హంస ఏదో ప్రయాణం లాగా చూసారా అట్లా ఉంటుంది. హంస నడక కాదు, హంస ప్రయాణం అంటే ఏంటి? హంస ఇప్పుడు కూడా పాలని నీళ్ళని వేడి చేసే కెపాసిటీ దాని హంస ఒక్కదానికే ఉంది. అటువంటి భావంతో మన జీవితాన్ని నడుపుతూ ఉంటాం. స్వచ్ఛమైనది హంస. హంస అంటే ఏంటి? చాలా స్వచ్ఛమైందనమాట. ఓన్లీ మానస సరోవరంలోనే ఉంటాయి. అంటే మనసు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు మాత్రమే హంసలు అక్కడ చేరే అవకాశం ఉంది. హంస అంటే యాక్చువల్గా హంసాధ్యానం కూడా ఉంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని కూడా హంస అంటారు అనమాట. అర్థమైందమ్మా? అంటే ప్రతి క్షణము ప్రతి నిత్యము భగవంతుడి యొక్క ఎరుకతో మన యొక్క శ్వాస తీసుకుంటూ ఉంటే అది మనకి ఆత్మభావం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఎందుకు అవకాశం ఉందంటే మీరు బయటికి వెళ్ళినా మళ్ళీ 4-5 కలుస్తున్నారు. నేను చూస్తున్నాడు, నేను గమనించింది. మీరు బయట మూమెంట్ కూడా నేను గమనించింది ఏంటంటే చాలా వరకు మీలో మీరే 2-3-4 ఎవరో కలుస్తూనే కనిపిస్తున్నారు. అంటే ఏంటి? మీకు మినీ సత్సంగాలు అనేది కలుస్తున్నారు. బయట వాళ్ళు ఎక్కువ కలిసే అవకాశం మీకు లేదు. సహజంగా చూస్తున్నాను పాపం చక్కగా కలిసే మార్నింగ్ వాకింగ్ కానీ ఎక్కడెక్కడ చూస్తున్న బజార్లో కానీ కలిసే వస్తున్నారు 2-3 కలిసి. ఆ అవకాశాన్ని చక్కగా మీరు అనుభూతి చెందుతూ ఉంటే ప్రతి చోట కూడా అది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందమ్మా. విషయాల గురించి మనకి జరుగుతూ ఉంటాయి. అట్లాగా దాన్ని జాగ్రత్త అర్థం చేసుకోవాలి. మన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వేరే మాట్లాడుతూ ఉంటారు. నేను ఫంక్షన్కి వెళ్ళాలి, అందుకే గుర్తొచ్చింది నాకు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. మనం లోపల నామజపం చేసుకుంటూ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం, అవుతాం, మాట్లాడతాం, కానీ అసలు అంటుకోదన్నమాట మనకి. అది పనసకాయ తీసేటప్పుడు ఎలా తీస్తాడు వాడు? పూర్తిగా
నూనె రాసుకొని చేతికి అంటుకోకుండా జాగ్రత్తగా పనసతన తీస్తాడు. మన లోక వ్యవహారంలో ఆ రకంగా ఉండాలి అమ్మా. అలా చూసుకోగలగాలి. అలా చూసుకుంటే ఏమవుతుందంటే అది విషయాలు అంటే అది కదమ్మా, విషయాల మీద మహిమ పెరిగిపోతుంది. అది చెప్పొచ్చేది, నేను చెప్పవచ్చే పాయింట్ ఇందులో ఏంటంటే విషయాల పైన మహిమని విమోకండి అంటున్నా. విషయాన్నిగానే చూడండి, మహిమ కేవలం పరమాత్మకే ఇవ్వండి. అది సాధన చేయాలి, ఊరికనే రాదు. 50% తగ్గింది వస్తుంది 50 అంటే అమ్మా చాలా చాలా తగ్గింది నాకు తెలుసు. అసలు మీ సత్సంగా రెగ్యులర్గా వస్తున్నారంటేనే మానసికంగా తగ్గినట్టే కదా. ఆచరణలో కొంచెం తప్పు, అది సాధ్యం. నేను మిమ్మల్ని చేయట్లేదు అనట్లేదు సుమా, మీరే నెగిటివ్గా తీసుకోవద్దు దీన్ని. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఒక గురువుగా నేను చెప్తున్నాను. పక్కపోవద్దు కదా, తెలుసుకొని ఇరుకుతో ఉండండి అండి నాకు చెప్పేది. అది ఇరుకుతో ఉండి ఇంకొంచెం అట్లా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీకు సత్సంగం జీర్ణం అవుతుంది అన్నమాట. ఈ బలం కింద మారుతుంది. చక్కగా ఇంత చక్కగా వస్తున్నారంటే మీరు 90% అయిపోయిందమ్మా మీ సాధన. సత్సంగం రావడంతో అయిపోయినట్టు లెక్క. నేను ఎందుకు విపులంగా చెప్తున్నానంటే ఆ భావం రావాలని. మీకు జ్ఞానం వచ్చేసింది. ఇందులో చాలామంది భగవద్గీత ఎప్పటి నుంచో అటెండ్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడే కొత్తగా వచ్చినా కూడా కొంతమంది బాగానే గ్రహిస్తున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఎలాగైనా సరే మొత్తానికి భగవద్గీతకు సంబంధించిన జ్ఞానం అయితే చాలా వరకు మీకు వచ్చినట్టే లెక్క. ఆ వచ్చిన జ్ఞానాన్ని భావం కింద మార్చుకోమంటున్నాను. ఎప్పుడైతే అది భావం కింద మారుతుందో అది ఆత్మభావం కింద అవుతుంది. అప్పుడు లక్ష్యం దగ్గరికి మన దగ్గరగా మనం చేరుకుంటాం. ఇందులో మీకు అనుమానాలు ఉంటే అడగండి. ఎట్లాగా ఇంకేమన్నా ఎట్లా ఈ సాధనలో ఇట్లా ఈ రకంగా మనం ఇప్పుడు నేను చెప్పాను ఉదాహరణ, విషయాలకి మహిమ తగ్గించండి, మహిమ ఎక్కువగా పరమాత్మకి ఇవ్వండి అని. దాన్ని అర్థం చేసి ప్రతి క్షణం ఈ సెంటెన్స్ గుర్తు రావాలి మీకు. ఎక్కడున్నా సరే ప్రతి క్షణం నామజపంతో పాటు ఈ వాక్యం మీకు మదిలో ఒక్కసారిగా రావాలన్నమాట. వస్తే ఏం జరుగుతుందంటే అది వదిలేమని కాదు, విషయంలో కూడా పరమాత్మ చూడడం నేర్చుకుంటారు. నేను విషయంతో ఉన్నాను కానీ మహిమ ఎవరికి ఇస్తున్నాను? పరమాత్మకి ఇస్తూ విషయంలో ఉన్నాను. అప్పుడు ఏమవుతుందంటే విషయం నాకు అంటుకోదు. పనసతో తీసినప్పుడు ఎలాగైతే వాడికి జిడ్డు అంటుకోకుండా పని అయిపోతూ ఉంటుందో అట్లాగే ఆ జిడ్డు అనేది అంటుకోకుండా మనకు ప్రశాంతంగా మనం పరమాత్మ యొక్క మహిమని గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. ఏమా అది చదవండి. తస్మాత్ ప్రణమ్య ప్రణిదాయ కాయం ప్రసాదయే త్వమాహ వీషమీడ్యం తేన పుత్రస్య సగేవ సత్యుః ప్రియాయార్హసి దేవాసురుహుం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడమిది సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు సర్వేశ్వరుడవు అయిన నీవు నాయందు ప్రసన్నుడవుటవై నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమించుము. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవసోఢుం. కాబట్టి ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగంగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు అంటే స్తోత్రం చేయదగ్గవాడవు అని అర్థం. సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడవుటకే నిన్ను ప్రార్థించుచున్నాను. ఇది ప్రార్థన. ఇప్పటివరకు నేను చెప్పినంతా కూడా దీనికి సంబంధించింది. ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండాలి. ఎక్కడన్నా నేను ఆ విషయాలకు బారిన పడి, ఎలాగైతే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొసలి నోటికి చిక్కాడో అది విషయాలు. ఆ విషయాలకు చిక్కి గిలగిల కొట్టుకుంటూ ఉన్నప్పుడు పరమాత్మని ప్రార్థిస్తాడు. అవునా కదా? అలాగా నా యందు ప్రసన్నత చూపించి నిన్ను ప్రార్థిస్తున్నాను.
నువ్వు నాకు తండ్రిలాగా నన్ను ఏమన్నా తప్పులు దోషాలు ఉంటే క్షమించు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల భక్తి ఉందో. తండ్రిగా బాగా గమనించవచ్చు, గురు పరమాత్మని సఖుడిగా కూడా అనుకోవచ్చు, మిత్రుడిగా తల్లివి నీవే, తండ్రివి నీవే, సఖుడు నీవే, బంధువు నువ్వే, అన్నీ నువ్వే, నీ ఇష్టం అంటే ఇన్ని చదువుతాం. కానీ ఇందులో ఏదో ఒక బంధం ఏర్పరచుకోగలుగుతాం మనం. ఆ బంధం ఏమిటో మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది అది. అది చదివేస్తాం, శ్లోకం బాగానే ఉంది, వినసొంపుగా ఉంది, అందులో కూడా మంచి భాషగా ఉంది, బాగుంది కదా, అనడానికి బాగుంది, వినడానికి బాగుంది. కానీ అన్ని బంధాలు ఏర్పరచుకోలేము, కేవలం ఒక బంధం ఏర్పరచుకోగలం. అది మీరు నిర్ణయించుకోవాలి. ఎటువంటి బంధం అన్నది మీరు నిర్ణయించుకోవాలి. మనం ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది ఎట్లాగా అంటే మన కుటుంబంలోనో ఇంతవరకు మన యొక్క జీవితంలోనో ఎవరినో విపరీతంగా ప్రేమిస్తున్నాం. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఏమ్మా అర్థమైందా? దాన్ని మించిన ప్రేమ పరమాత్మ పెట్టు. అటువంటి ప్రేమ పెట్టుకోవాలి. అంత మించిన తర్వాత మించిన అర్థం కాదు మీకు ప్రస్తుతానికి. బంధం ఏర్పరచుకునే మొదట్లో అటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఆ బంధంలోనే నాకు ఆ తీపి తీసుకోవడం అలవాటైంది నాకు. మిగతా బంధాలు మామూలు కర్తవ్యంగా విషయాల ప్రకారంగా అవుతోంది. కానీ ఒక్కటి మటుకు, ఒక బంధం మటుకు నాకు విపరీతమైనటువంటి ఆ ప్రేమ కలిగిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి బంధాన్ని భగవద్గీతకే అటాచ్ చేసుకోవాలి. అర్థమైందమ్మా? అంటే ఏంటనమాట, మాతృదేవ పితృదేవ భవ అన్నట్లుగా ఎవరైతే మన యొక్క ప్రేమతో ఉన్నారో వాళ్ళనే దైవంగా భావిస్తూ వారితో మనం ఆ బంధాన్ని పెట్టుకుంటూ వారి ద్వారా పరమాత్మ బంధం అర్థమవుతుంది అనమాట, ప్రేమ అర్థమవుతుంది అనమాట. అర్థమైందమ్మా? అంతేగాని ఏదో ఆయన దేవుడు, ఆయన తల్లిదండ్రులు అయ్యే పని కాదు అది. ఆయనే తల్లిదండ్రులు మనకు లేరుగా. తల్లి వేరే ఉంది, తండ్రి వేరే ఉంది, వాళ్ళ భర్త వేరే, ఇవన్నీ ఉన్నాయి కదా, పిల్లలు గోళ చాలా ఉంది కదా మనకి. ఓల్డ్ బంధాలు ఉన్నాయి, ఇన్ని ఓల్డ్ ఉన్నాయి కదా, సాలిడ్ లాగా. సాలిపురుగు చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నాయో అన్ని బంధాలు కూడా ఉన్నాయి కదా. అందులో అతి ప్రేమ చూపించే బంధాన్ని మనం ఎన్నిక చేసుకొని అందులో పరమాత్మని చూడాలన్నమాట. ఈ ప్రేమను అనుభవిస్తూ అదే ప్రేమను కొంచెం వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే పరమాత్మ కనిపించాలన్నమాట. పరమాత్మ ఆయన ద్వారా మనకు కనిపించాలి. శత్రువు ద్వారా కనిపించరు కదమ్మా ఎవరు, మిత్రుడు ద్వారానే కనిపిస్తారు. మిత్రుడు కనబడగా నవ్వుతాం కనీసం కదా. అట్లాగే మనకి ఎవరితో అయితే ఎక్కువ ఇది ఉంటుందో, బంధం, ప్రేమాబంధం ఉంటుందో వారి ద్వారా పరమాత్మని మనం అందుకోవాలన్నమాట. అది సాధన. అర్థమైందా? అది ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి కుమారుని తండ్రి క్షమించినట్లు, మిత్రుడిని మిత్రుడు క్షమించినట్లు, భార్యను భర్త క్షమించినట్లు నా అపరాధము నీవు క్షమింపుము. అది ఎప్పుడు సాధ్యం అంటే ప్రేమ ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. తర్వాత అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అది ఇప్పటివరకు భయపడిపోయాడు కదా విశ్వరూపం చూసి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాయనా నా భయంతో పాటు నా మనసు కలవరం చెందింది కాబట్టి చతుర్భుజంగా ఉన్నటువంటి విష్ణురూపుడే నాకు ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను. కాబట్టి భగవంతుడు అనగానే నా మనసులో ఏ ప్రతిమ మెదులుతుందో అదే ప్రతిమతో కూడా మనం భగవంతుడిని ఆరాధించాలి. మన చిన్నప్పటి నుంచో లేకపోతే మనకు అలవాటు ప్రకారంగానో ఏదో ఒక మూర్తిని పెట్టుకొని మనం భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాం. అది మనం అలవాటుగా చేసే మూర్తినే మనం ఆ మూర్తి ద్వారానే భగవంతుడిని మనం అందుకోవాలి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే
ఎవరైతే ప్రత్యక్షంగా ఉన్న గురువు ఉన్నారో ఆ గురువు ద్వారా అయితే ఈజీగా అవుతుందన్నమాట. మన మనసు త్వరగా కట్టుబడుతుంది. అర్థమైందమ్మా? లేకపోతే పరోక్షంగా ఉండే భగవంతుడి మీద అంత త్వరగా బంధం కలగదు. ఏమ్మా? ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఎంత తేడా ఉందమ్మా ఇక్కడ కూర్చొని సత్సంగంలో గురువు పక్షంలో నేర్చుకున్న దానికన్నా. ఎక్సలెంట్, మీరు చాలా సరిగ్గా చెప్పారు. ఉదాహరణ ఆన్లైనే, ఆఫ్లైన్. అని కాదమ్మా, అక్కడ ఏంటంటే భక్తి అంత ఏంటంటే సర్వ ఇంద్రియాలు కూడా ఫోకస్ అయి ఉంటాయి అన్నమాట. మిగతా అప్పుడు ఏంటంటే మీరు పాటలు వింటూ మిగతా పని చేసుకోవచ్చు. ఇది ఏదో చేసుకుంటూ ఉంటారు అనుకోండి, వింటూ ఉంటారు, మాట్లాడుతుంటారు, అన్ని పనులు అయిపోతుంటాయి, నిద్రపోతుంటారు. అన్ని రకాలుగా కూడా మనం అది రాదు. ఇక్కడ ఎందుకు మీరు అంత చక్కగా ఫీల్ అవుతున్నారు, మీ హాయిగా ఎందుకు వస్తుందంటే సర్వేంద్రియాలు మనస్సు కూడా ఏకీకృతమై ఉన్నాయి. ఏకీకృతమయ్యేది పరమాత్మ అనగానే ఒక రకమైన పులకింత, ఒక రకమైన సమూహం వచ్చేస్తుంది అనమాట. అదే ఆనందం ఇస్తుంది అనమాట. భగవంతుడి మీద పరమాత్మ ఎప్పుడు స్పందనిస్తుంటాడు మనకి. అలా ఆత్మకి వస్తుందమ్మా గురువు యొక్క శక్తి. ఎందుకంటే ఆ జ్ఞాన ప్రకాశంలో మనకి ఆ వెలుగు, ఎలాగైతే సూర్య భగవానుడి యొక్క వెలుగులో మనం సర్వము చేసుకుంటున్నామో, పూజ చేసుకుంటున్నాము, మిగతా పనులు చేసుకుంటున్నాం. అదే రకంగా అవును, గురుముఖతగా నేర్చుకొని విద్య మా పనికిరాదమ్మా. నాకు గుర్తుపెట్టుకోండి. అది నాకు స్వయంగా నేను చాలా రోజులు నేను దీనికి ఏకీవించేవాడు కాదు. చదువు వచ్చు నాకు బాగా, అన్నీ అర్థం చేసుకోలే శక్తి ఉంది. గురువు ఎందుకు? గురువు అవసరం ఉంది. అవసరమైతే 10 పుస్తకాలు చదువుతాను, 10 మంది ప్రవచనాలు వింటాను. ఏంటి తెలియకపోవడానికి ఏముంది? నాకు అర్థమయ్యేది కాదు. నాకు కూడా చెప్తున్నాను కదా, టు బి ఫ్రాంక్. కానీ గురువు ఎప్పుడైతే గురువు వచ్చి నా యొక్క జీవితంలోకి వచ్చి నా యొక్క జీవితాన్ని డైరెక్షన్ ఇవ్వడం మొదలుపెట్టారో, నా జీవితాన్ని ఎప్పుడైతే గురువుకి ముడేసేసానో, ఆ ప్రయాణమే వేరుగా ఉంది. ఆ జీవిత ప్రయాణం ఏమీ అనిపించట్లా. ఎందుకంటే ఆయన ప్రతి క్షణం ఆయన నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎలా వదిలేయాలో కూడా సునాయాసంగా వదిలించేస్తున్నాడు. ఎట్లాగా మనం దేనికి అటాచ్ అవ్వాలో ఆయనే చెప్తున్నాడు గురువు ద్వారా, పరమాత్మ. అలాంటప్పుడు ఇంకా మనకి ప్రతి క్షణం జీవితంలో ముందుకెళ్ళే అవకాశం గురువు ద్వారానే సాధ్యం అవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు నేను మీకు చెప్పానంటే విపులంగా ఎందుకు చెప్తున్నాను? పిల్లలు చెప్పినట్టుగా మీరు కూడా పిల్లలు చెప్పినట్టుగా ఎందుకు వింటున్నారు? అది గురువు ముఖ ద్వారా మీకు బాగా అర్థం కావాలి. మీరు ముముక్షులు, వీళ్ళంతా ఇక్కడ ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఈ మామూలు ఆత్మలు కాదు, ఇవి ముముక్ష ఆత్మలు ఇవన్నీ కూడా. ఒకసారి నేను ముముక్షువుని అని మీరు నిర్ణయించుకున్న తర్వాత ప్రయాణంలో నేను హెల్ప్ చేయకపోతే ఊరినే స్విమ్మింగ్కి వెళ్తారమ్మా మీరు? స్విమ్మింగ్ డ్రెస్ అన్నీ వేసుకుని నిలబడితే ఉపయోగం ఒడ్డు మీద లాభం లేదు కదా. అన్నీ డ్రెస్ రెడీగా ఉన్నానండి, మొత్తం దూకు, ఇద్దరు మొదలుపెట్టి నేను ఉన్నాను కోచ్ని అని చెప్తాడు గురువు. అవునా కదా? ఆ ధైర్యాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని, అవన్నీ కూడా ఇంత చెప్పాడు కదా. ఇప్పుడు నన్ను తప్పులు ఉంటే క్షమించడానికి, తప్పులు చూడ కదా ముందుకెళ్ళడమే చూస్తాడు గురువు. తప్పులేముందమ్మా, సహజం నేర్చుకునేటప్పుడు అన్నీ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాడు. అది ముఖ్యంగా గురువు ద్వారా మనకి ఆ యొక్క బంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఇటుకు తెలిసిందా మీకు? ఎట్లాగో బాగా ఎవరినైతే మనం బాగా చేస్తామో వాళ్ళ ద్వారానే పరమాత్మ చూడాలి, గురువు ద్వారా. వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు ఇప్పుడు అతిగా ప్రేమించే వ్యక్తి ఇప్పుడు భూమి మీద ఉండకపోవచ్చు, వారి ద్వారానే. ఎక్కడ అక్కడ ఎవరు ఏమనుకో, అదేనమ్మా, అదే చెప్తున్నాను ఇప్పుడు. అదే నాకు అదే ఉందిలేండి, దాని ఇంకేమన్నా ఇలాంటి ఏమైనా విషయం చెప్తాకున్నారు నా గురించి. ఓకే, సంతోషం, పర్వాలేదు. దాని గురించి వరి ఏం లేదు కానీ నాకు చెప్తాను, మర్చిపోతానమ్మా. నేనేం చెప్పానో కూడా నాకు గుర్తుండదు. నాది అట్లా ఉంటుంది. మీరు అడుగుతారు కాబట్టి వెంటనే రికార్డ్ చేస్తా, కానీ నాకు పెట్టుకొని ఇంకా భగవంతుడు చెప్పించాడు అనుకుంటా చెప్పేస్తాను అంతే. ఇంకా వాళ్ళ ఎవరో ఇష్టం అన్నది ఏమ్మా. మొదట్లో మామూలుగా ఫస్ట్ వచ్చినప్పుడు మీరు చెప్పాము మేము, ఇప్పుడు మహేశ్వరరావు గారు మాట్లాడతారు చూడండి, అవునవును, అలా చెప్పేస్తున్నారు.
అది నడుస్తూ ఉంటాయిలేండి. అదే చెప్పేది, అక్కడ జరిగే విషయాల మీద ఎక్కువ అవగాహన నాకు ఉండదాక ఏదో చెప్పేసానా లేచి వెళ్ళిపోదామని చూస్తారు, కానీ మళ్ళీ అది కూర్చోబెట్టి దాని గురించి ఏదో చెప్పడం అది నాకేం అంటుకోదు. ఇంకంతా మీకు కాదు, మా ఈ నామ తృప్తి జపంలోకి కోసం. వెళ్ళిపోతాను ఇంకా లోపలికి, అంతే. మా తృప్తి కోసం అండి. కూడా వాళ్ళ ఆచరిస్తారు సార్. ఆధ్యాత్మిక మార్గం ఏంటిది, వాళ్ళు ఎలా వెళ్తున్నారనేది మన ద్వారా కూడా వాళ్ళు వేరే వాళ్ళు కూడా అర్థం చేస్తారు. అది మన యొక్క మన యొక్క వ్యవహారం తెలిసిపోతుందమ్మా, వ్యవహారంలో తెలిసిపోతుంది. ఇప్పుడు మా స్నేహితులు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు అరే ఒరే అనేవాడు కూడా అమ్మో ఇప్పుడు అరే అనకూడదురా నిన్ను స్వామి అనాలి అంటున్నారు. వాళ్ళు అట్లా ఇప్పుడు అది స్వామినారాయణ దాంట్లోకి వెళ్ళిన తర్వాత అన్నానికి కొంచెం ఆ మాట అని కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు అన్నమాట. నేను ఉండమని చెప్పానా, మనసులో వచ్చేస్తుంది అట్లా వచ్చేస్తుంది. మా ఇంట్లో మా వారు కూడా మీ గురువు గారు అంటుంటారు. అదే అంటున్నాను, అలా వచ్చేస్తుంది మనసులో. వాడు మంచిగా మాట్లాడుతున్నారు, తర్వాత ఇంకేమైనా విషయాలు మాట్లాడుకుంటే నా దగ్గర వాళ్ళు మాట్లాడుకుంటారు. అది కూడా తగ్గిపోయినాయి. నేను రాగానే అక్కడ వాతావరణం మారిపోతుంది. అంటే వాళ్ళు కూడా వచ్చినట్టే కొంచెం వచ్చి అదే కదా, ఇప్పుడు కొంచెం 1% వచ్చినా వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళం తప్ప మనం వాళ్ళు చెడు కోరుకునే మనుషులం కాదు. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. తప్ప నేనేమన్నా చెప్పినా కూడా కాసేపు ఆగి ఆలోచిస్తారు అనమాట. అమ్మో ఏంటి మనం ఇలా మాట్లాడుతున్నాం ఎంత వయసు వచ్చా కూడా అని ఒక రకమైనటువంటి ఆగడం అలవాటు అయింది కనీసం కొంతమందికి. ఎందుకు సత్సంగంలో లేరు కాబట్టి. ఇంకా సత్సంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలుసు, సత్సంగంలో లేని వాళ్ళకి ఆ మాత్రం డెవలప్మెంట్ అంటే 100 మార్కులు వేసేయచ్చు వాళ్ళకి. అవునే కదా, మీకంటే నేను క్వశ్చన్ మార్క్ చూసి వేసి ఎంతవరకు వచ్చి చెక్ చేయాలి, కానీ అలా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ అయిపోయారు వాళ్ళు, కనీసం ఆగండి ఆలోచించండి. మన చిన్నప్పుడు గోడల మీద రాసేవాళ్ళు చూసారా, అట్లా కనీసం ఆగుతున్నారు ఇప్పుడు ఏదన్నా చేసేము. అది చాలు స్టార్టింగ్ పాయింట్ అది. కాబట్టి ఇంత ఉందమ్మా. కాబట్టి ప్రతి శ్లోకంలోనూ పరమాత్మ మీకు ఎంత అమృతాన్ని ఇస్తున్నాడో చూడండి. అందుకే కదా దోగ్ధ గీతామృతం. నెక్స్ట్ కిరీటకుడు గదను శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడవచ్చున్నాను. ఓ సహస్రబాహు విరాట్రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుతుంది. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఇందా నేను చెప్పాను చూసారా, మనకి ఏ బంధం అయితే మనకి ప్రేమను అధికంగా ఇచ్చిందో జీవితంలో, ఆ యొక్క వ్యక్తినే మనం మనస్ఫూర్తిగా ప్రతిక్షణం తలుచుకుంటూ పరమాత్మను తలుచుకోమని చెప్పానే. అదే ఇప్పుడు అర్జునుడు చేస్తున్న పని. ఈయనకి భగవంతుడు పరమాత్మ అంటే చతుర్భుజుడే ఈయన దృష్టిలో. అంటే ఇంద్రియాలకి ఆ రకమైనటువంటి అలవాటు అయిపోయింది, సాధన ఆ రకంగా అలవాటు అయిపోయింది మన యొక్క మనసుకి ఇంద్రియాలకి. అందుకని ఈయన చెప్తున్నాడు పరమాత్మ ఎలా కనిపించాలో. చూసారా, నాకు ఇలాగే కనిపించు, ఎందుకంటే నాకు ఆ రకంగా బంధం ప్రేమ ఏర్పరచుకున్నాను భగవంతుడితో, పరమాత్మ అన్నవాడితో. అది నాలో పదిలమైపోయి అదే స్థిరమైపోయి అదే బలం అవ్వాలంటే నువ్వు ఆ రూపంలో ఉండే సహస్రబాహు అంటున్నాడు. పక్క సహస్రబాహు తెలిసిపోయాడు భగవంతుడు. అయినా కూడా ఇప్పుడు ఎలా కనిపించబడినాడు? చతుర్భుజుడుగా కనిపించబడినాడు. ఓ పక్క సహస్రబాహు అంటే అర్థం ఏమిటి? 1000 బాహువులు ఉన్నవాడు అని. అంటే అనంతం అనుకోండి. అక్కడ యాక్చువల్గా సహస్రం అంటే 1000 అంటాం, కానీ వేదాల్లో అప్పుడు ఏంటంటే సహస్రం అంటే అనంతం కింద లెక్క. అన్ని బాహువులు ఉన్నవాడా అంటూ పక్కన నాకు మటుకు నువ్వు 4 భుజాలతో కనబడితే స్వామి ప్రసన్నుడు అవుతారు, నాకు ప్రసన్నం చేయంటున్నాడు. అదే రకంగా మనం పరమాత్మ భక్తిని, అంత అనంతమైన భక్తిని ఒకసారి మనం చూడలేము, దాన్ని యొక్క అందిపుచ్చుకోలేము. అందుకని మనకి మన ఇష్టమైనటువంటి దీంట్లోనే రూపంలోనే వారిని పరమాత్మ తలుచుకుంటూ ఆనందించాలన్నమాట. ఆ రకంగానే ఆయనతో మనం సంభాషించడం కానీ, ఆయనతో మనం బంధాన్ని ఏర్పరచడం కానీ చెయ్యాలి. అదే అడుగుతున్నాడు ఇక్కడ. నాకు చతుర్భుజుల్లా కనిపించు స్వామి, ప్రసన్నుడు అవ్వు, శంఖ చక్రాలు గదా కిరీటం అన్నీ ధరించి అందంగా కనిపించు, విరాట్ రూపుడు ఒప్పుకుంటా, విశ్వమంతా ఆవరించున్నావు నువ్వే, నువ్వు తప్ప ఏం లేదు, అసలు అంతా నీలోనే ఉంది, తెలుస్తూనే ఉంది, కానీ నాకు చతుర్భుజుడిగానే కనిపించు. నెక్స్ట్ శ్రీ భగవానువాచ
మయా ప్రసన్నేన తవార్జునేన రూపం పరం గశ్చితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే పదన్యేన నదృష్టపూర్వం. ఈ భగవంతుడు వాసన ఉంటాయి కదా, నా యోగ శక్తి నా విరాట్ అది ముఖ్యమే, చైతన్యమైన అనంతమైన సాధ్యమైన దీన్ని తప్ప ఇంతకుముందు ఎవరు శ్రీభగవాన్ ఉవాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాజ్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. అది నీ పైన అనుగ్రహంతో, నా యోగశక్తి ప్రభావంతో నా విరాట్ రూపాన్ని నీకు చూపించాను, నీకు దివ్య దృష్టిని ఇచ్చి. ఇది మామూలు వాళ్ళ ఎవరి వల్ల కూడా సాధ్యము కాదు. కాబట్టి నా విరాట్ రూపం యొక్క తేజస్సు కానీ, ఆ అనంత తత్వాన్ని కానీ, ఆది అంతాలు లేనటువంటి యొక్క స్వభావాన్ని కానీ నువ్వు గ్రహించావు కదా, దీనిని నువ్వు తప్ప మరెవరు కూడా చూడలేరు అని చెప్పాడు. అంటే ఏంటి? భగవంతుడు అనుగ్రహిస్తే భక్తుడికి ఎటువంటి శక్తినైనా, ఎటువంటి వరాన్నైనా ఆనందంగా ఇస్తాడు. అది మనం గమనించాలి. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనం భక్తులుగా మారడం. భక్తుడు అంటే చెప్పా కదా, ఒకవైపు ప్రేమ బంధాన్ని ఏర్పరచుకున్నవాడే భక్తుడు. భక్తికి ప్రేమకి తేడా ఏమిటి? భక్తి అన్నది పరమ ఉత్కృష్టమైనటువంటి, సర్వోన్నతమైన దాని మీద అచంచలమైన, అవ్యాజమైన ప్రేమ. దాన్నే భక్తి అని అర్థమైందమ్మా? అది చెప్పింది శ్రీ భగవానుడు ఆ రకంగా చెప్తున్నాడు. నీవు తప్ప ఇది ఎవ్వరు కూడా చూడలేరు. అందుకనే భక్తుడు చూడగలడు కానీ మిగతా వాళ్ళు చూడలేరు. పక్క వాళ్ళకి అర్థం కాదు. భక్తులు చెప్తూ ఉంటే ఏమిటో పిచ్చాళ్ళ చెప్తున్నాడు అనుకుంటారు. అవునా కదా? ఈయనేదో పిచ్చాళ్ళ ఉన్నాడు, మనకేం అర్థం కాదు, అర్థం కాని భాష మాట్లాడుతున్నాడు, అర్థం కాకుండా ఉన్నాడు, ఈయనకి ఏదో మతి ప్రేమించి ఉంటుంది అనుకుంటారు. ఎందుకని? వాళ్ళు చూడలేరు. వాళ్ళు కేవలం దోషాలని మట్టుకే చూడగలరు. దోషాలు అంటే గుణత్రయాన్నే చూడగలరు. సజోగుణంతోనో తమో గుణంతోనో చూడగలరు. సత్వగుణం ఉన్నవాళ్ళు కొంత అర్థం చేసుకుంటారు కనీసం. ఈ రెండు గుణాలతోనే ఉన్నవాళ్ళు దోషపూరితమై ఉంటారు. కాబట్టి ఈ దివ్యత్వం కొంచెము కూడా అర్థం చేసుకోలేరు. దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ దివ్యత్వంలో ఉన్న భావం వాళ్ళకి రాదు. కాబట్టి వాళ్ళకి గ్రహించలేరు. కాబట్టి ఈ భక్తుల్లో ఉన్నటువంటి భావం వాళ్ళలో లేదు. కాబట్టి వాళ్ళు గ్రహించలేక, భక్తుడిని అర్థం చేసుకోలేక వాళ్ళు మా భక్తుడిని హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. రకరకాలుగా ఉంటారు కదా. కొంతమంది అసురు రాక్షసులు ఉంటారు, వాళ్ళు బాధ పెడుతూ ఉంటారు. అకారణంగా ఎలాగైతే మనం ఏం చెప్పామో పరమాత్మ మీద అకారణమైన ప్రేమ ఉండాలి. ఏదో కోరికతోనో నేను కోరిక తీరుస్తాడులే, ఇది మా ఆయన తీర్చలేడు, మా ఆవిడ తీర్చలేదు, మా పిల్లలు తీర్చలేరు, ఎవడో తీర్చలేడు ఈ కోరిక, ఆ దేవుడు ఒకటి తీర్చలేడు, ఆయన పట్టుకోవడం, అది కాదు. అది సకామ కోరిక, సకామ కర్మ. ఆ సకామ కర్మ వలన నేను చెప్పిన ఎఫెక్ట్స్ ఏమి రావు. సకామ కర్మ వల్ల మనం వచ్చే ఎఫెక్ట్స్ ఏమి రావు. కేవలం నిష్కామ కర్మతోనే వస్తాయి. వాళ్ళు కూడా ఏమంటారు? ఏదో కోరుకో భగవంతుడు అయిపోద్ది. పద్దాక భగవంతుడు ఏంటి? భగవంతుడు ఉన్న దేనికి? నువ్వు అట్లేస్తున్నావు, అట్ల పెనాను ఏంటది దాన్ని ఏంటంటారు? అట్లగాడ. దాని అట్ల వరకు వాడుకో, పద్దాకి పెట్టి తిరుగుతావేంటి అట్లగాడ పెట్టుకొని అన్నట్టు ఉంటుంది అని చెప్పే మాట. అవునా? మనకు కూడా నిజం అనిపిస్తుంది. అంతే కదా. పద్దాకి భగవంతుడు ఎందుకు? ఏదైనా కోరిక వచ్చినప్పుడు దండం పెట్టుకుందాం. ఊరికే గుడికి ఎందుకు? కోరుకోవడానికో తీర్చడానికో వెళ్ళి కొబ్బరి కొట్టేస్తే అయిపోద్ది. పద్దాకి భగవంతుడు డిస్టర్బ్ చేయడానికి నన్ను అనిపిస్తుంది. ఇప్పుడు విషయాలకు మహిమ ఇచ్చినప్పుడు ఏమ్మా. సో భగవంతుడు ఆ రకంగా చెప్పాడు. రేపు మేము కంటిన్యూ చేద్దాం. 5:45 అయిపోయింది కదా. అది సత్సంగ దీక్ష చెప్పుకొని
ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, ఒక 2 నిమిషాలు.